నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ. డబ్ల్యూ రాయాలంటే చాలా మంది ఇలా రాస్తుంటారు, ఇలా రాయకూడదు. ఎందుకంటే స్పీడ్ గా రాసినప్పుడు చూడండి, లూప్ పెట్టి పక్కన ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే డబ్ల్యూ లెటర్ కాస్త యూఆర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్ల్యూకి లూప్ పెట్టి రాయకూడదు. ఎలా రాయాలి అంటే ఇదిగోండి, 3 స్టాండింగ్ లైన్ రాస్తే ఎగ్జిట్ పెట్టేలాగా రాయాలి. పొరపాటున ఇలా లూప్ పెట్టి రాశారు అంటే స్పీడ్ గా రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రాయకూడదు, డబ్ల్యూ ఇలా రాయాలి. నెక్స్ట్ ఎక్స్ లెటర్. ఎక్స్ రాయాలి అనుకుంటే 3 మనకి స్లాంట్ లైన్స్ రావాలి అనుకున్నాం. అంతేకాని ఇలా కరువు రాకూడదు, అలా అని ఇలా కూడా రాయకూడదు. ఇలా రాస్తే ఏమవుతుంది అంటే పక్కనున్న స్మాల్ లెటర్ కి కనెక్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి 3 కూడా స్లాంట్ లైన్ వచ్చేలాగా రాస్తామో ఈజీగా కనెక్ట్ చేస్తాం అన్నమాట. పక్కనున్న స్మాల్ లెటర్ కి ఈజీగా కనెక్ట్ చేస్తూ రాస్తాం. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎక్స్ రాయాలి అంటే 3 కూడా స్లాంట్ లైన్స్ వచ్చేలాగా రాయాలి. సో ఎక్స్ లెటర్ రాసే విధానం ఇది. నెక్స్ట్ వై లెటర్. వై రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తుంటారు, ఈ విధంగా రాయకూడదు. మీరు డాట్ పెట్టినా పెట్టకపోయినా ఎలా కనిపిస్తుంది అంటే ఐ జే లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వై లెటర్ ఇలా రాయకూడదు. పై వరకు వెళ్తూ చిన్నగా కరువు తిప్పుతూ స్టాండింగ్ రాస్తూ ఈ విధంగా రాయాలి. వై లెటర్ రాసే విధానం ఇది, ఇలాగే రాయాలి. అంతేకాని పొరపాటు కూడా ఇలా రాయకూడదు. ఇలా రాశారు అంటే ఖచ్చితంగా అక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాయకూడదు. నెక్స్ట్ లెటర్ జెడ్. జెడ్ రాయాలంటే ఎక్స్ రాగే స్లాంట్ గా వెళ్లి కరువుతో కిందకి రావాలి. ఇక్కడ ఈ చివరిని సన్నగా కరువు తిప్పుతూ స్ట్రైట్ గా రావాలి. సో ఎగ్జిట్ పెట్టి రాయాలి. సో సన్నగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ పెట్టి రాయాలి. అంతేకాని దీన్ని తీసుకొచ్చి స్టార్టింగ్ లో బాగానే రాస్తారు, ఇంకొంచెం రాసేటప్పుడు పైకి వెళ్తారు, ఇంకొంచెం రాసిన పైకి రాస్తారు, పూర్తిగా ఈ అవుతారు. రాస్తే 3 రాస్తారు, లేదా ఈ రాస్తారు. ఇలా రాయకూడదు. షేప్ మనకి పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే మనం చేయాల్సింది స్లాంట్ గా వెళ్లి స్లాంట్ గా వచ్చాం కదా, ఇక్కడే ఈ చివరినే కరువుతో స్టాండింగ్ లైన్ రావాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. పొరపాటున కొంచెం పైకి రాసినా అది రాను ఏమవుతుందంటే పూర్తిగా పైకి వెళ్ళిపోయి ఈనో 3నో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జెడ్ లెటర్ రాయాలి అంటే ఇలాగే రాయాలి. ఇది లెటర్ రాసే విధానం. ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం. హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండి. ప్రతి స్టూడెంట్కి ద బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఒక గొప్ప ఆశయంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ ద్వారా ఒక్క స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నా తనకి మీరు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్కి ఎవరైనా సరే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.